నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిన్న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే సినిమాకి మొదటి నుంచి కూడా హైప్ లేదు. అలాగే ట్రైలర్ కానీ, టీజర్ కానీ, పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ ఏది కూడా సినిమా చూడాలన్న కనీస ఇంట్రెస్ట్ని కూడా కలిగించలేకపోయింది. ఇదేంటంటే కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే తీశారేమో అనిపించేలా ఈ సినిమా మొత్తం ఉంది. అయితే ఇది హరీష్ శంకర్ గారు తమిళ్ విజయ్ నటించిన తేరీ సినిమా రీమేక్ కాదని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ సినిమా పక్కా తేరీ రీమేక్, కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేశాడు మనం ముందుగా చెప్పుకున్నట్టు. అయితే సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఏదైతే శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ మధ్యన వచ్చే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్ అంతా మొత్తం కూడా పక్కా తేరీ రీమేక్, ఇంకా అది తప్ప ఇంకేమీ లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి పోలీసుడు సినిమాలో, అదే తేరీ సినిమాలో ఆ చిన్న పాప ఉంటుంది కదా, ఆ రోల్ని తీసేసి ఏదేదో కథ అల్లేశాడు. అయితే అది కాస్త బెడ్స్ కొట్టిందనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు సినిమాలో ఉన్న కోర్ పాయింట్ ఏంటి, అసలు సినిమాలో స్టోరీ ఏంటి అన్నది కూడా రివీల్ చేయలేదు. అంటే సినిమా పైన అప్పటికే ఎక్కడో తేడా కొడుతుంది. సినిమా పైన ఎటువంటి హైప్ లేదు, చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఆడియన్స్కి లేదు. అంటే సినిమాలో నుంచి వచ్చిన కంటెంట్ ఏది కూడా ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. కానీ ట్రైలర్లో కనీసం స్టోరీని కొంచెం కూడా రివీల్ చేయకుండా ఏదో ఒక ఎలివేషన్, ఒక డైలాగ్, ఒక సాంగ్, ఇలా ట్రైలర్ని మొత్తాన్ని కట్ చేశాడు. ఇక ఆడియన్స్కి డౌట్ వచ్చింది. ఇక ఫ్యాన్స్ కూడా సినిమా పైన కొన్ని హోప్స్ అయితే వదులుకున్నారు. అంటే గబ్బర్ సింగ్ సినిమా లాగే ఈ సినిమా కూడా ఉంటుందేమో, ఎక్కడైనా ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ సినిమా పడిన తర్వాత ఆ అంచనాలు ఆ హోప్స్ కూడా పోయాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకి ఫైనల్ టాక్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫైనల్ టాక్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఫైనల్ టాక్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. గతంలో ఓజీ సినిమా కానీ, హరిహర వీరమల్లు కానీ, బ్రో సినిమాలు, ఈ సినిమాలు చూసుకుంటే అందులో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ఇందులో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. పైగా ఓజీ సినిమాలో లాగా, అలాగే హరిహర వీరమల్లు సినిమాలో లాగా డూప్ను అయితే ఎక్కువగా యూజ్ చేయలేదు. ఎక్కడో 1-2 చోట్ల తప్ప మిగతా సినిమా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అలాగే ఆయన చేసిన ఆ కాస్తో కూస్తో కామెడీ, అలాగే ఆయన మేనరిజమ్స్, అలాగే ఆయన చెప్పే డైలాగ్స్, ఆయన వేసిన డ్యాన్స్, ఇవన్నీ కూడా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో కాస్త రిలీఫ్ దొరికింది. అంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే సినిమా అలా నడుస్తూ వెళ్తుంటుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఇంకా ఎందుకు చూడాలి అనుకుంటున్న టైంలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యన వచ్చే ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. బేసిక్గా ఏంటంటే శ్రీలీల ఏ సినిమాలో ఉన్నా కూడా ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. అయితే భగవంత్ కేసరి సినిమాలో కూడా శ్రీలీలనే కదా ఉండేది, మరి ఆ సినిమా ఎందుకు హిట్ అయింది అంటే డైరెక్టరు వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య వచ్చే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే తొలి ప్రేమ సినిమాలో నుంచి రీక్రియేట్ చేసిన ఆ సాంగ్ అయితే పెద్ద పెద్ద అసెట్ అని చెప్పాలి సినిమాకి. అంటే అంత బాగుంది సినిమా చూస్తున్నంత. కేవలం ఆ ఒక్క సీన్ కోసమే, అంటే ఆ సాంగ్ కోసము దాన్ని చుట్టూ అల్లుకున్న అది ఏదైతే ఉందో సీన్స్, వాటి కోసం అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి సినిమా చూడొచ్చు, ఇది మాత్రం పక్కా. అయితే ఇక్కడ ఎక్కడ తేడా కొట్టిందంటే కథని నమ్ముకోకుండా కేవలం భజనని నమ్ముకొని ఈ సినిమాని అయితే చుట్టేశారు. తేరీ సినిమా రీమేక్ తీస్తున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా దించేసినా కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేకపోను. కానీ ఈ సినిమా ఏంటంటే తేరీ సినిమా రీమేక్ కాదు అని చెప్పడానికి ఏదేదో అల్లుకున్నారు. కానీ ఒక ఇన్వెస్టిగేషన్, అంటే గబ్బర్ సింగ్ సినిమాలో ఉన్నట్టుగా ఒక ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సినిమాలో, అలాంటిది ఒకటి ఏదన్నా దీంట్లో అల్లుకొని ఉంటే బాగుండేది. అదేమీ లేకుండా కేవలం భజన, ఎలివేషన్స్, సాంగ్, భజన, ఎలివేషన్స్, సాంగ్, ఇదే సరిపోయింది సినిమా మొత్తం. ఇంకోటి కొన్ని రాజకీయపరమైన డైలాగ్స్, అలాగే ఒక క్రింజ్ కామెడీ. అనిల్ రావిపూడి సినిమాలో క్రింజ్ అంటుంటారు, ఈ సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్లోనే మీకు ఆ క్రింజ్ అనేది కనిపిస్తుంది. ఎంత క్రింజ్ అంటే కేవలం డ్యాన్స్ కోసం మాత్రమే ఒక సపరేట్ ఎపిసోడే పెట్టేశాడు. దాదాపుగా ఒక 20 minutes పైగా అది ఉందంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అయితే ఫైనల్ టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఒకసారి చూడొచ్చు. అలాగే సెకండ్ హాఫ్లో శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే ఆ సీన్స్ కోసం, ఆ సిచ్యువేషనల్ సాంగ్ కోసం, అలాగే ఆయన చెప్పే డైలాగ్స్, ఆ డ్యాన్స్ కోసం అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే కథ లేకపోవడం. కథ లేకుండా ఏదేదో అల్లుకున్నారు కాబట్టి చాలామంది ఏంటంటే కథని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి సినిమా నచ్చడం లేదు. సో ఫైనల్ టాక్ వచ్చేసి ఏంటంటే యావరేజ్గా, అంటే
ఫ్యాన్స్ అలాగే న్యూట్రల్ ఆడియన్స్ సినీ లవర్స్ అందరి ఒక రివ్యూ ఏంటంటే, అంటే వాళ్ళు ఇచ్చే ఫైనల్ టాక్ ఏంటంటే, వాళ్ళ నుంచి వచ్చిన ఫైనల్ టాక్ వచ్చేసి బిలో యావరేజ్ టు యావరేజ్, పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్న రేంజ్లోనే ఉంది. ఇక రివ్యూయర్స్ చెప్పారు కదా అని మీరు సినిమా చూడకుండా ఉండాల్సిన అవసరం లేదు. సో మేము వెళ్ళాం, మా ఒపీనియన్ మేము చెప్పాం. సో ఇక మీరేంటంటే వెళ్ళొచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఒక్కసారి చూడొచ్చు అన్న విధంగానే టాక్ అయితే నడుస్తుంది. అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ టాక్ అయితే ఈ విధంగా ఉంది, ఒకసారి చూడొచ్చు పర్వాలేదు అన్న విధంగానే ఉంది. సో ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా చాలా అంటే చాలా తక్కువ పూర్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక ప్రీమియర్స్ లేకపోవడం, అలాగే లాస్ట్ వరకు కూడా ఈ సినిమాకి బుకింగ్స్ అనేవి ఓపెన్ చేయకపోవడం, అలాగే తెలంగాణలో టికెట్ హైక్స్ లేకపోవడం, ఇలాంటివన్నీ, ఇంకోటి దురంధర్తో గట్టి పోటీ ఉండడం, ఇటువంటివన్నీ కలిసి కూడా ఈ సినిమాకి అయితే వెరీ పూర్ బుకింగ్స్ అయితే జరిగాయి, వెరీ పూర్ కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పాలి. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 35 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళనాడు, కేరళ, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలిపి ఒక 8 కోట్ల వరకు అయితే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. సో ఈ విధంగా చూసుకుంటే డే 1 మొత్తం కలిపి ఈ సినిమాకి 46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇవి చాలా అంటే చాలా 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 తక్కువ కలెక్షన్స్ అని చెప్పాలి. ఓజీ సినిమా లాస్ట్కి హరిహర వీరమల్లు సినిమా డే 1 కలెక్షన్స్తో పోల్చి చూసుకున్నా కూడా చాలా తక్కువ, అయితే చాలా తక్కువ అనిపిస్తుంది. కానీ హరిహర వీరమల్లు సినిమాకి ప్రీమియర్స్ పడ్డాయి, ప్లస్ ఒక్కో టికెట్ 1000 రూపాయలు 1200 పెట్టి అమ్మారు. కాబట్టి అలా చూసుకుంటే ఇది అది రెండు సేమ్ ఉంటాయేమో, ఆ టికెట్ హైక్స్ అనేవి లేకపోయింటే. దీనికి కూడా టికెట్ హైక్స్ ఇచ్చారు, కానీ దానికంటే సగం ఇచ్చారు. బెనిఫిట్ షోస్కి వచ్చేసి 500 ఇచ్చారు, మినిమం షోస్కి వచ్చేసి 100, 120 వరకు పెంచుకోవడానికి అయితే వీలు కల్పించారు. ఆ విధంగా చూసుకుంటే డే 1 కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి. ఓజీ సినిమాతో పోల్చి చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. నైజాంలో చూసుకుంటే 6 కోట్లు మాత్రమే వచ్చింది, ఇంకా అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక సీడియన్లో చూసుకుంటే చెప్పడం కూడా దండగా, ఇంకా చెప్తే పవన్ కళ్యాణ్ గారి పరువు పోతుందేమో, ఇంకా అలాంటి పూర్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. కానీ అటు సైడ్ చూసుకుంటే దురంధర్ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అయింది, తెలుగులో ఇప్పటి వరకు కూడా ఇంకా సినిమా రిలీజ్ చేయలేదు. తెలుగులో ఏంటంటే హిందీలో కట్ చేసిన 15 నిమిషాల ఏదైతే ఫుటేజ్ ఉందో, 10 నిమిషాల ఫుటేజ్, దాన్ని కూడా యాడ్ చేయాలనుకున్నారు. అయితే సెన్సార్ వాళ్ళు ముందు ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పారు. అందుకనే తెలుగు వర్షన్ అయితే ఇంకా ఎక్కడ అవైలబుల్ లేదు. ఈరోజు సెన్సార్ ఉంది, మేబీ రేపు సినిమా రిలీజ్ కావచ్చు ఒకవేళ అయితే, లేదంటే సెన్సార్ వాళ్ళు మళ్ళీ ఏదైనా కిటుకు పెడితే చెప్పలేం. మొత్తానికైతే ఇప్పుడు సినిమా కేవలం హిందీలోనే ఉంది, మలయాళం కానీ, తమిళ్ కానీ, కన్నడ కానీ, ఇటు ఏ అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమా లేదు, కేవలం హిందీలో మాత్రమే ఉంది. అయితే హిందీలో రిలీజ్ అయినప్పటికీ కూడా సినిమా నైజాంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా కంటే కూడా ఎక్కువ బుకింగ్స్ జరుపుకుంటుంది సినిమా. అంటే ఇంకా ఏ రేంజ్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కలెక్షన్లు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. ఆ సినిమాకి డే 1 కలెక్షన్స్ వచ్చేసి దాదాపుగా 180 నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది, పుష్కలంగా ఉంది. ఇక తెలుగు వర్షన్ అలాగే అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా అవైలబుల్ ఉండుంటే కనుక ఖచ్చితంగా 200-250 కోట్ల గ్రాస్ మార్క్ దాటిపోయిండేది. అయితే దురంధర్ సినిమా మాత్రం నార్మల్ టికెట్ ప్రైజెస్కి అయితే సినిమా రిలీజ్ చేశారు, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అసలు హైప్ లేదు, మొదటి నుంచి ఎవడు పట్టించుకునే నాదుడే లేడు, ఫ్యాన్స్ కూడా గాలి వదిలేశారు. అలాంటి సినిమాకి బెనిఫిట్ షోస్ వేసి ఆ ఒక్కో టికెట్ 500 పెట్టి మళ్ళీ నార్మల్ టికెట్ రేట్స్ పైన కూడా హైక్స్ ఇచ్చారు. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, దసరా ఉంది, రంజాన్ ఉంది, తర్వాత శ్రీరామనవమి దగ్గరలోనే ఉంది, తర్వాత శనివారం, ఆదివారం, ఈ హాలిడేస్ అన్నీ కూడా కలిసి వస్తాయి. నార్మల్ టికెట్ ప్రైజెస్ అయితే వచ్చిన టాక్కి దాన్ని ఎవడు పట్టించుకోడు, నార్మల్ టికెట్ ప్రైజెసే కాబట్టి ఎవడైనా సరే వెళ్తారు, హౌస్ఫుల్ అవుతుంది థియేటర్. కానీ వాళ్ళు అలా చేయలేదు, టికెట్ రేట్స్ మాత్రం అమాంతం పెంచేశారు. అది మాత్రం గట్టి దెబ్బే. నిన్న చూసుకుంటే ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అయితే 46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి, వెరీ పూర్ కలెక్షన్స్. ఇక దురంధర్ సినిమాకి అయితే 180 నుంచి 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇది ఫైనల్ అప్డేట్ అయితే. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి.